Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sai Ram Sampatrao. Ela unnaru andaru. In this video, I will tell you 8 important things that you need to know before giving your first attempt and before even thinking about starting this UPSC civil service examination journey. సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలి అనే ఆలోచన మీ మనసులో మెదలక ముందే మీరు తప్పకుండా ఈ 8 ఇంపార్టెంట్ థింగ్స్ని తెలుసుకోవాలి. ఎందుకంటే నేను చాలామంది ఆస్పిరెంట్స్ని చూస్తాను, ఒక ప్రాపర్ గైడెన్స్ లేకుండా ద నేచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎగ్జామ్ని అర్థం చేసుకోకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు అండ్ దే విల్ ఎండ్ అప్ వేస్టింగ్ 3 to 4 అటెంప్ట్స్. కొన్ని చిన్న చిన్న తప్పులతో వాళ్ళు ఎన్నాళ్ళుగో కంటున్నటువంటి ఈ సివిల్ సర్వీసెస్ కళ ఏదైతే ఉందో నెరవేర్చుకోలేకపోతారు అండ్ దాంతోపాటుగా వాళ్ళ కెరీర్లో వెరీ ప్రొడక్టివ్ ఇయర్స్ని వాళ్ళు కోల్పోతారు. విత్ ఇయర్స్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ మెంటరింగ్ థౌజండ్స్ ఆఫ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, ఈ 8 కామన్ మిస్టేక్స్ అనేటటువంటి నేను అబ్జర్వ్ చేశాను. సో వాటిని ఈ వీడియోలో డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. బట్ బిఫోర్ దాట్ లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్. ఆన్ డైలీ బేసిస్ మన యూట్యూబ్ ఛానల్లో మనం అప్లోడ్ చేసుకుంటున్నటువంటి వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ నీడ్ టు నో బిఫోర్ స్టార్టింగ్ యువర్ ప్రిపరేషన్ మాట్లాడదాం, వినండి. మీ ప్రిపరేషన్ అండ్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ జర్నీ మొదలు పెట్టక ముందే మీరు తెలుసుకోవాల్సిన మొదటి ఇంపార్టెంట్ థింగ్, సిలబస్ ఈజ్ ఎవ్రీథింగ్. హౌ మెనీ టైమ్స్ యూ హియర్ మీ సేయింగ్ దిస్? ఇదే ఫ్యాక్ట్ చాలా టాపర్ స్టాక్లో కానీ లేకపోతే చాలామంది మెంటర్స్ లేకపోతే టీచర్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ చెప్పడం మీరు గమనిస్తారు. కానీ చాలామంది, ట్రస్ట్ మీ, 90% ఆఫ్ ద స్టూడెంట్స్ సిలబస్ కాపీ చూడకుండానే ఫస్ట్ అటెంప్ట్ ఇస్తారు. ఇది చాలా తప్పు. బికాజ్ మీరు గమనిస్తే, సార్ ఆర్ట్ అండ్ కల్చర్కి ఏ బుక్ ప్రిపేర్ అవ్వాలి అని నన్ను అడిగారు అనుకోండి, 12th NCERT అండ్ దాంతోపాటు నితిన్ సింగానే అని నేను చెప్పగలుగుతాను. ఇండియన్ పాలిటీకి లక్ష్మీకాంత్ అని చెప్పి నేను చెప్పగలుగుతాను. మోడర్న్ హిస్టరీకి బిపిన్ చంద్ర, స్పెక్ట్రమ్ అని చెప్పి నేను చెప్పగలుగుతాను. బట్ గమనించండి, యూపీఎస్సీ ఎప్పుడైనా పలానా సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వడానికి పలానా స్టాండర్డ్ బుక్ చదువు అని చెప్తుందా? చెప్పదు. యూపీఎస్సీ ఎప్పుడైనా నువ్వు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటటువంటి తప్పకుండా అనలైజ్ చేయాలి అని చెప్తుందా? చెప్పదు. యూపీఎస్సీ ఎప్పుడైనా ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ మీరు తప్పకుండా చూడాలి, వీడియోస్ చూడాలి అని చెప్తుందా? పోనీ ద హిందూ న్యూస్ పేపర్ని చదవాలి అని చెప్తుందా? చెప్పదు. ప్రిలిమ్స్కి ముందు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ రాయాలని, మెయిన్స్కి ముందు మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాయాలని చెప్తుందా? చెప్పదు. యూపీఎస్సీ యాజ్ ఎ బాడీ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఇండియా, అది మనకి ప్రిస్క్రైబ్ చేసేటటువంటి ఏకైక కాపీ ఏంటి? దట్ ఈస్ సిలబస్. ద ఓన్లీ కాపీ దట్ ఈస్ యాక్చువల్లీ ప్రిస్క్రైబ్డ్ బై యూపీఎస్సీ. వెన్ యూపీఎస్సీ ఇట్ సెల్ఫ్ ఈస్ టెలింగ్ యూ దట్ యూ నీడ్ టు అలైన్ యువర్ ప్రిపరేషన్ అకార్డింగ్ టు ద సిలబస్ కాపీ గివెన్ టు యూ చెప్తుంది కదా యూపీఎస్సీ. బట్ స్టిల్ సిలబస్ కాపీని చాలా మంది ఇగ్నోర్ చేయడం అనేది జరుగుతుంది. ట్రస్ట్ మీ, దిస్ సిలబస్ కాపీ ఏదైతే ఉందో దట్ విల్ గివ్ యూ ద స్కోప్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఎగ్జామినేషన్. వాట్ టు ఫోకస్, వాట్ టు రీడ్ అండ్ వాట్ నాట్ టు రీడ్ అనేటటువంటిది సిలబస్ అనేటటువంటిది మీకు ఇస్తుంది. అండ్ హౌ టు రీడ్ అనేటటువంటిది పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ సిలబస్ని ఏ విధంగా కవర్ చేయాలనే విషయం ఏదైతే ఉందో ద రైట్ పాత్ని పీవైక్యూస్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో నేను చాలామంది గమనిస్తాను, ముఖ్యంగా గ్రాడ్యుయేషన్లో ఉంటూ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. ఏదో ఒక మోటివేషన్ వీడియో చూసో, లేకపోతే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు చెప్పారనో, లేకపోతే గ్లామర్ అటాచ్ టు దిస్ పర్టికులర్ ఎగ్జామ్ దానివల్ల కావచ్చు, డిసైడ్ అయినప్పుడు స్ట్రైట్ ఆఫ్టర్ దట్ వాళ్ళు ఏం చేస్తారు? ఎన్సీఆర్టీస్ ఓపెన్ చేసి ఎన్సీఆర్టీస్ చదవడం మొదలు పెడతారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ఎన్సీఆర్టీస్లో ఏం చదవాలి అనేటటువంటిది సిలబస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎన్సీఆర్టీస్ని ఏ విధంగా చదవాలి, పీవైక్యూస్ ఏవైతే ఉంటాయో మీకు చెప్తాయి. ఈ విషయాలన్నింటినీ చాలామంది మీకు చెప్తున్నప్పటికీ, బట్ అన్ఫార్చునేట్లీ చాలా బాధాకరమైన విషయం, 90% ఆఫ్ ద ఆస్పిరెంట్స్ సిలబస్ కాపీని కానీ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎగ్జామ్ కానీ అర్థం చేసుకోరు. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వకముందు అసలు ఏ ఫేజెస్ ఉంటాయి? ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ దట్ యు నీడ్ టు ఫేస్ అనేది అర్థం చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఎక్కడ ఇబ్బందిని ఫేస్ చేస్తున్నారు తెలుసుకోవాలి. డాఫ్ 1 అంటే ఏంటో తెలుసుకోవాలి, డాఫ్ 2 అంటే ఏంటో తెలుసుకోవాలి, మొత్తం ఎన్ని ఆప్షనల్ సబ్జెక్ట్స్ని యూపీఎస్సీ ప్రిస్క్రైబ్ చేస్తుందో తెలుసుకోవాలి, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తెలుసుకోవాలి, నెగిటివ్ మార్కింగ్ ఉంటుందో లేదో తెలుసుకోవాలి, మెయిన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో తెలుసుకోవాలి, క్వాలిఫైయింగ్ పేపర్ అంటే ఏంటో తెలుసుకోవాలి, ఇంటర్వ్యూ బోర్డ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో దిస్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో అది ఫస్ట్ అట్లీస్ట్ 3 to 4 days మీరు తప్పకుండా ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇవ్వాలి. అండ్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ సిలబస్ మీద మీకు పూర్తి పట్టొచ్చేంత వరకు సిలబస్ని కంటిన్యూస్గా చదువుతుండాలి. అప్పుడు మాత్రమే
మీరు ఏం చదవాలి ఏం చదవకూడదో తెలుస్తుంది. యూపీఎస్సీ ఈజ్ నాట్ అబౌట్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్ అమ్మ. చాలామంది ఏమనుకుంటారంటే ప్రతి విషయం మీకు క్షుణ్ణంగా తెలియాలి అని చెప్పి చాలామంది అనుకుంటారు, బట్ అవసరం లేదు. మీ సిలబస్ కాపీ దేన్ని చదవమని గైడ్ చేస్తే దాన్ని మాత్రమే ఫోకస్ చేస్తే సరిపోతుంది, దాన్ని చదివితే సరిపోతుంది. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ నీడ్ టు నో, సిలబస్ ఈజ్ ఎవ్రీథింగ్. సో ద నెక్స్ట్ థింగ్ చూడండి, అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, మోస్ట్ ఆఫ్ నేను అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే చాలామంది స్టూడెంట్స్ ఏదో టెక్స్ట్ బుక్స్ చదువుకుంటూ వెళ్ళిపోతారు, కానీ దే యాక్చువల్లీ ల్యాక్ ప్రాపర్ స్ట్రాటజీ ఫర్ దర్ ఎగ్జామ్. వాళ్ళ ప్రిపరేషన్కి ఒక స్ట్రాటజీ అనేటటువంటిది ఉండదు. దిర్ ఇస్ సేయింగ్ దట్ ఫెయిలింగ్ టు ప్లాన్ ఈజ్ ప్లానింగ్ టు ఫెయిల్. నువ్వు ఏదైనా ఒక పని చేసే ముందు సరైన స్ట్రాటజీ లేదా ప్లానింగ్ అనేటటువంటిది చేసుకోకపోతే అది తప్పకుండా ఫెయిల్ అవుతుంది. ప్రాపర్గా ఫస్ట్ సిలబస్ అనేటటువంటి చదవాలని చెప్పుకున్నాం, దాని తర్వాత పీవైక్యూస్ అనేటటువంటివి చేయాలి. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి పీవైక్యూస్? అండ్ జస్ట్ పీవైక్యూస్ని చూస్తే సరిపోతుందా? ఎనాలిసిస్ ఆఫ్ పీవైక్యూస్ అంటే ఏంటి, పీవైక్యూస్ నుంచి ఏ విధంగా థీమ్స్ని అండ్ జనరలైజేషన్స్ని డిరైవ్ చేయొచ్చు. ఒక ప్రాపర్ థీమ్ మీద ఆ సంవత్సరం క్వశ్చన్ వచ్చిందంటే ఎందువల్ల క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు, ఏ కారణం చేత యూపీఎస్సీ ఆ క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఉండొచ్చు, ఆన్సర్ రైటింగ్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి, అండ్ దాంతోపాటు మార్క్స్ అనేటటువంటి ఎప్పుడు ఇవ్వాలి. సో ఆల్ దీస్ థింగ్స్ ఏవైతే ఉంటే యూ నీడ్ టు ప్లాన్ బిఫోర్ హ్యాండ్. సో నెక్స్ట్ 1 month 30 days నేను ఏం చేయబోతున్నాను, నెక్స్ట్ 100 days నా ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ సబ్జెక్ట్స్ని కవర్ చేస్తాను, వాట్ షుడ్ బి మై డెడ్ లైన్. సో ఆల్ దీస్ థింగ్స్ ఏవైతే ఉంటే మీరు తప్పకుండా స్ట్రాటజైజ్ చేసుకోవాలి, ఒక ప్రాపర్ ప్లాన్ అనేటువంటిది పెట్టుకోవాలి. ఆప్షనల్ ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఏన్షియంట్ మిడివల్ ఆర్ట్ అండ్ కల్చర్ అనేటిది ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి, మోడర్న్ హిస్టరీ ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఆప్షనల్ ఎప్పటికల్లా కంప్లీట్ చేయాలి. సో దిస్ ప్రాపర్ స్ట్రాటజీ ఉండాలి. ఫస్ట్ పాలిటీ స్టార్ట్ చేసేద్దాం, పాలిటీ అయిన తర్వాత ఇంకో సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాంలే అప్పుడు చూద్దాంలే అనుకోకూడదు. యూ నీడ్ టు హ్యావ్ ఎ క్లియర్ స్ట్రాటజీ అండ్ క్లియర్ ప్లాన్ అమ్మా, ఆల్వేస్ రిమెంబర్ దట్. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ నీడ్ టు నో before even starting your UPSC journey. So third important thing that you need to understand, that is priorities do matter. A famous saying by George Orwell, one of the British novelists, ఆయన మాట అంటాడు, all animals equal but some animals are more equal than others. జంతువులన్నీ సమానమే కానీ కొన్ని జంతువులు మాత్రం ఎక్కువ సమానం అని చెప్పి ఆయన అంటాడు. అలాగే మీ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ సిలబస్లో ఉన్నటువంటి డిఫరెంట్ టాపిక్స్లో కొన్ని టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. సో ఏ టాపిక్కి ఎంత టైం ఇవ్వాలి అనేటటువంటిది కూడా మీరు ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎథిక్స్ అండ్ ఆప్షనల్, దే ఆర్ గేమ్ చేంజర్స్గా చెప్తాను. ఎప్పుడు నేను 10 సార్లు అదే చెప్తాను. ఎథిక్స్ అండ్ ఆప్షనల్తో ఎవరైతే తన ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు తప్పకుండా సక్సెస్ అయ్యే అవకాశం అనేటటువంటిది ఉంటుంది, 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది, రైట్. సో ఏ సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఫ్యాకల్టీ మెంబర్స్ నా దగ్గరికి వచ్చి, సార్ మీ ఇన్స్టిట్యూట్లో తారా ఐఏఎస్ నేను ఇండియన్ పాలిటీ టీచ్ చేస్తానంటారు. ఎన్ని అవర్స్లో టీచ్ చేస్తారు సార్ అని అడుగుతాను. 300 hours టీచ్ చేస్తాను అంటారు. మరి నిజంగా 300 hours ఇండియన్ పాలిటీ లాంటి సబ్జెక్ట్కి అవసరమా? 100 to 120 hours చక్కగా సరిపోతాయి. కొంతమంది వచ్చి ఇంటర్నల్ సెక్యూరిటీ 60 hours టీచ్ చేస్తామంటారు. నిజంగా ఇంటర్నల్ సెక్యూరిటీ లాంటి తక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్కి, ఫర్ ఎగ్జాంపుల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లాంటి సబ్జెక్ట్స్కి అన్నన్ని గంటలు చదవాల్సిన అవసరం ఉంటుందా? అన్నన్ని గంటలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా? లేదు. యూ ఆల్వేస్ నీడ్ టు ప్రియారిటైజ్ వన్ ఆన్ ద అదర్, రైట్. అండ్ ఆల్వేస్ రిమెంబర్, యువర్ ప్రియారిటీస్ ఆల్వేస్ గైడ్ యువర్ యాక్షన్స్. Your priorities always guide your choices and your choices are everything about you. సో మీరు సక్సెస్ అవ్వాలా లేదా మీ చాయిసెస్ నిర్ణయించడం అనేటటువంటి జరుగుతుంది. మీరు సోషల్ మీడియా బ్రౌజ్ చేశారనుకోండి, రోజుకు 3-4 గంటలు ఒక రకమైన రిజల్ట్ వస్తుంది. అదే ఆ 3-4 గంటల్లో హ్యూమన్ ఎవల్యూషన్ మీద ఒక డాక్యుమెంటరీ చూసారనుకోండి, రిజల్ట్ వేరేలాగా ఉంటుంది. యువర్ మీన్స్ ఆల్వేస్ డిసైడ్ ద ఎండ్స్, ఆల్వేస్ రిమెంబర్ దట్. సో చాయిసెస్ ఏవైతే ఉంటాయో అవి దేని మీద డిపెండ్ అవుతాయి? ప్రయారిటీస్ మీద డిపెండ్ అవుతాయి. మీరు ఒక ఏదైనా పని చేద్దాం అనుకున్నారనుకోండి, ఆల్వేస్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద వర్క్. అది నిజంగా యువర్ ఎండ్ గోల్, దట్ ఈస్ క్రాకింగ్ ది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, దానికి సర్వ్ చేస్తుందా? సర్వ్ చేస్తుంది అంటే యూ కెన్ గో అహెడ్. లేదా దిస్ పర్టిక్యులర్ ఎండ్ ఏదైతే ఉందో, మరి మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో దానికి ఒక బాటిల్ నెక్గా, దానికి ఒక ఛాలెంజ్గా అది మారబోతుందా అంటే దాన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయాలి. ఆల్వేస్ యూ నీడ్ టు ప్రియారిటైజ్ వన్ ఆన్ ద అదర్. యువర్ చాయిసెస్ will definitely decide your end result. Always remember that. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ తెలుసుకుందాం, వినండి. ద ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ నీడ్ టు నో బిఫోర్ స్టార్టింగ్ యువర్ ప్రిపరేషన్, దట్ ఈస్ ద వన్ బుక్ ఫిలాసఫీ. మార్కెట్లో చాలా బుక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్ అండ్ కల్చర్కి 100 పుస్తకాలు ఉంటాయి, లేకపోతే ఇండియన్ పాలిటీకి చాలా పుస్తకాలు ఉంటాయి, జోగ్రఫీకి చాలా పుస్తకాలు ఉంటాయి, చాలా ఇన్స్టిట్యూషన్స్ చాలా మెటీరియల్స్ రిలీజ్ చేస్తారు. బట్ ఆల్వేస్ ఫాలో దిస్ అప్రోచ్, వన్ బుక్ ఫిలాసఫీ ఫాలో అవ్వండి. ఒక పర్టికులర్ సబ్జెక్ట్కి ఒక రిసోర్స్ మాత్రమే స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను అని మైండ్లో పెట్టుకోండి. ఏ రిసోర్స్ ఫాలో అవ్వాలని చెప్పి ముందు ఎనఫ్ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ వర్క్ చేయండి. ద బెస్ట్ అనేటువంటి చూస్ చేసుకొని దాని మీద మాత్రమే డిపెండ్ అయ్యే ప్రయత్నం చేయండి, దాన్ని మాత్రమే రివైజ్ చేయండి. సక్సెస్ కమ్స్ టు దోస్ పీపుల్ హూ కంటిన్యూ డూయింగ్ బోరింగ్ థింగ్స్. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వడం చాలా బోరింగ్,
ప్రతిరోజు ఆన్సర్ రైటింగ్ చేయడం చాలా బోరింగ్. ఉదయాన్నే లేచి కరెంట్ అఫైర్స్ లేదా ద హిందూ న్యూస్ పేపర్ చదవడం చాలా బోరింగ్. ఐ నో దట్ యాజ్ హ్యూమన్స్ క్యూరియాసిటీ ఆల్వేస్ డ్రైవ్స్ అస్. ఒక ఫోమో ఉంటుంది, అంటే ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటాం. పలానా బుక్ నేను చదవలేదు, ఆ బుక్ నుంచి క్వశ్చన్స్ వస్తే నా పరిస్థితి ఏంటి, ఇలాంటి థాట్ ప్రాసెస్ చాలా మందికి ఉంటుంది. బట్ దట్ ఈస్ ఎ వెరీ రాంగ్ వే ఆఫ్ అప్రోచింగ్ దిస్ పర్టికులర్ ఎగ్జామ్. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ కోసం ఉన్నటువంటి అన్ని పుస్తకాలని మీరు చదవగలరా అంటే చదవలేరు, అది జరగదు. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ ఈజ్ సంథింగ్ వెరీ డిఫికల్ట్ టు మాస్టర్. ఈజీగా కదా సార్, 1 బుక్కే చదవమంటున్నారు, అంతకంటే ఈజీ పనే ఉంటుంది సార్ అని చెప్పి చాలా మంది అనుకోవచ్చు. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ హ్యూమన్ ఎవల్యూషన్, క్యూరియాసిటీ అనేటటువంటిది మనిషిలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్. సో అందుకే మనిషి ఊహకందరి పనులు చాలా చేయగలిగాడు. సముద్రాలను దాటగలిగాడు, పర్వతాలను ఛేదించగలిగాడు, ఆకాశంలో ఎగరగలిగాడు. అసలు ఊహకే అందనటువంటి చాలా మనిషి చేయడం అనేది జరిగింది. అండ్ యాజ్ హ్యూమన్స్ ఐ నో దట్ క్యూరియాసిటీ ఆల్వేస్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ డ్రైవ్ అవర్ యాక్షన్స్. బట్ కానీ స్టిక్ టు వెరీ వెరీ లిమిటెడ్ రిసోర్సెస్. ఒకే పుస్తకం 100 సార్లు చదువుతుంటే బోర్ కొడుతుంది, బట్ ఆ బోరింగ్ వర్కే మీకు సక్సెస్ అనేటటువంటిది ఇస్తుంది. రిమెంబర్ దట్. అండ్ ద 5th మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఆస్పిరెంట్స్తో చాలా గమనించేది, దిస్ సూపర్ హ్యూమన్ టెండెన్సీ ఆర్ దిస్ సూపర్ హ్యూమన్ సిండ్రోమ్గా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఐ నీడ్ టు మాస్టర్ ఎవ్రీథింగ్ అని చెప్పి అనుకుంటారు. ఐఎమ్ ఏ సూపర్ హ్యూమన్. అఫ్ కోర్స్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నానని బయట చెప్పుకోవడం ఇట్ విల్ బి వెరీ కూల్, రైట్? బాగుంటుంది బయట చెప్పుకోవడానికి కూడా. బట్ ఎగ్జామ్కి ఎంతవరకు మాత్రమో అవసరమో అది మాత్రమే చదివేటటువంటి ప్రయత్నం చేయాలి. యూ షుడెంట్ బి, అండ్ దెర్ ఈస్ నో నీడ్ టు రీడ్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏ విధంగా వర్క్ అవుతుందో అవసరం లేదు. బట్ ద అప్లికేషన్స్ ఆఫ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, ద థ్రెట్స్ ఆర్ ఛాలెంజెస్ అసోసియేట్ విత్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇది మీరు ఫోకస్ చేయాలి. క్రిప్టో కరెన్సీ ఏ విధంగా వర్క్ అవుతుందో మీకు అక్కర్లేదు. క్రిప్టో కరెన్సీ అండ్ ఇండియన్ ఎకానమీ అండ్ ద వైబిలిటీ ఆఫ్ క్రిప్టో కరెన్సీ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ, ఆల్ ద గ్లోబల్ ఇనిషియేటివ్స్ ఇన్ ఆర్డర్ టు రెగ్యులేట్ దిస్ క్రిప్టో కరెన్సీ, దీస్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు మాస్టర్ చేయాలి. చాలామంది నేను చూస్తాను, ఎస్పెషల్లీ ఆప్షనల్ లాంటివి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్కువగా చేంజ్ చేస్తారు. ఇది తెలుసుకోవాలి, అది అర్థం చేసుకోవాలి, ఇది అర్థం చేసుకోవాలి. నేను ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ని ఒక ట్రెడిషనల్ యూనివర్సిటీ సెటప్లో నేను నేర్చుకున్నాను. వెన్ యు ఆర్ అన్ అకాడమిషియన్, దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. వీ రీసెర్చ్ అ లాట్, వీ ఆల్వేస్ టెండ్ టు బిల్డ్ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిసిప్లిన్. సో ఇవన్నీ ఉంటాయి. బట్ యూ గైస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అండ్ యూ మస్ట్ నో ద బౌండరీస్. ఎంతవరకు చదవాలి, ఎంతవరకు చదివితే సరిపోతుంది అనే విషయం మీకు తెలియదు. ఎందుకంటే టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ నీడ్ టు కవర్ ఎ లాట్ ఆఫ్ టాపిక్స్. సిలబస్ చాలా వ్యాస్ట్గా ఉంటుంది కాబట్టి అన్నెసరీ ఆస్పెక్ట్స్ని మాస్టర్ చేయడానికి ఎక్కువ టైం అనేటటువంటిది ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హిస్టరీ అనే సబ్జెక్ట్ని ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్ చదువుతున్నారు. యూ డోంట్ నీడ్ టు బీ హిస్టారియన్, ఇజంట్ ఇట్? ఒక చరిత్రకారులాగా మీరు చరిత్రను చదవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. సో ఆల్వేస్ నో ద బౌండరీస్. ఆ బౌండరీస్ మీకు ఎలా తెలుస్తాయి అంటే సిలబస్ కాపీని ప్రాపర్గా అనలైజ్ చేయడం ద్వారా, సిలబస్ కాపీస్ నుంచి జనరలైజేషన్స్ డిరైవ్ చేయడం ద్వారా మీకు తెలుస్తాయి. ఓకేనా? సో ద నెక్స్ట్ 6th ఇంపార్టెంట్ థింగ్ మాట్లాడదాం, వినండి. The 6th important thing that you need to know before starting your UPSC preparation, you need to track everything. There is a proper saying that if you can't measure it, you can't improve it. నువ్వు మెజర్ చేయలేకపోతే దాన్ని ఇంప్రూవ్ చేయలేవు. కాన్షియస్గా మీ మైండ్తో మీరు మాట్లాడుకోవాలి. నిజంగా మీరు జెన్యూన్గా సమాధానం చెప్పుకోవాలి. ఈ రోజు నేను 8 అవర్స్ చదువుదామని చెప్పి నా టైం టేబుల్ నా ప్లాన్లో పెట్టుకున్నాను. నిజంగా ఎన్ని అవర్స్ నేను ప్రొడక్టివ్గా చదవగలిగాను, ఎన్ని అవర్స్ నేను రీల్స్ చూడడానికి నేను కేటాయించాను, ఎన్ని అవర్స్ నేను టెలిగ్రామ్లో అన్నెసరీ డాక్యుమెంట్స్ ఆర్ పీడిఎఫ్స్ బ్రౌజ్ చేస్తూ ఉన్నాను, ఎన్ని క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేయగలిగాను, ఎన్ని ఆన్సర్స్ అనేటువంటి నేను రాయగలిగాను. యూ నీడ్ టు ట్రాక్ ఎవ్రీ సింగిల్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మీ టైం ఎటువైపు వెళ్తుంది, చాలా వరకు టైం దేని మీద ఖర్చు పెడుతున్నారు, యూ డెఫినెట్లీ నీడ్ టు ట్రాక్ ఇట్ అమ్మా. అది కన్ఫర్మ్. ఇనీషియల్గా మీకు చాలా ఓవర్వెల్మింగ్గా ఉండొచ్చు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొచ్చు, కేఓస్ గందరగోళాన్ని క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక గంట తెలియకుండా రీల్స్ చూడడానికి ఖర్చు పెట్టారనుకోండి, మీకు ఏమనిపిస్తుంది అంటే గంట వేస్ట్ చేశారని చెప్పి ఒక స్ట్రెస్కి లోనైపోతారు. బట్ అదేం పెట్టుకోవద్దు. సో గంట మీరు రీల్స్ చూసారని చెప్పి మీరు ట్రాక్ చేశారు కాబట్టి నెక్స్ట్ టైం రీల్స్ ఓపెన్ చేసినప్పుడు కాన్షియస్గా మీ మైండ్తో మీరు మాట్లాడుకుంటారు. యూ షుడెంట్ వేస్ట్ టూ మచ్ టైమ్ ఆన్ వాచింగ్ దీస్ రీల్స్ అండ్ ఆల్. సో ఇది మీ మైండ్తో మీరు కాన్షియస్గా మాట్లాడుతూ ఉంటే, మీ థాట్ ప్రాసెస్ని మీరు అబ్జర్వ్ చేయగలుగుతూ ఉంటే యూ కెన్ ఈజీలీ ఇంప్రూవ్. అండ్ దాంతోపాటు ఒక ప్రాపర్ రొటీన్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, 7th ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ నీడ్ టు నో, గుర్తుపెట్టుకోండి, GS4 అండ్ ఆప్షనల్ ద అల్టిమేట్ యూపీఎస్సీ చీట్ కోడ్ అమ్మ. ఎవరైనా సార్ యూపీఎస్సీ క్రాక్ చేయడానికి షార్ట్ కట్ చెప్పండి అంటే ఫస్ట్ నేను ఏం చెప్తానంటే, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ ఎథిక్స్. GS4తో స్టార్ట్ చేయండి అండ్ ఆప్షనల్తో మొదలు పెట్టండి అని చెప్తాను. దీస్ 2 టాపిక్స్ చాలామంది ఇగ్నోర్ చేస్తారు. ఎక్కువగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ 2 టాపిక్స్, ఈ 2 ఇంపార్టెంట్
సబ్జెక్ట్స్ ఒక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, అందువల్లే చాలా మంది ఫెయిల్ అవుతారు. ఇఫ్ యూ సీరియస్లీ వాంట్ టు క్రాక్ దిస్ ఎగ్జామ్, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ GS4 అండ్ ఆప్షనల్, బికాస్ దీస్ ఏరియాస్ విల్ బి హైలీ రివార్డింగ్. మీకు చాలా చాలా ఎక్కువ మార్క్స్ తెచ్చిపెడతాయి. ప్రాపర్ మెంటర్స్తో అసోసియేట్ అయ్యి ప్రాపర్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్తో మీరు టాపిక్స్ని ప్రిపేర్ అయితే గుర్తుపెట్టుకోండి, డోంట్ ఇగ్నోర్ దీస్ 2 టాపిక్స్. ప్రిపరేషన్ ఫస్ట్ డేలోనే ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటితో స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి, ఓకేనా? నా సిన్సియర్ సజెషన్. ద లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ నీడ్ టు నో బిఫోర్ స్టార్టింగ్ యువర్ UPSC ప్రిపరేషన్, దట్ ఈస్ యూ నీడ్ టు కన్విన్స్ యువర్ సెల్ఫ్ దట్ మోటివేషన్ ఈజ్ ఎ మిత్. ద మోటివేషన్ మిత్ ఏదైతే ఉందో దాన్ని కాన్క్వర్ చేయగలిగితే, దాన్ని మీరు ఎక్స్పోజ్ చేసి బర్స్ట్ చేయగలిగితే మీ ప్రిపరేషన్ చాలా స్ట్రెస్ ఫ్రీగా మారుతుందమ్మా. చాలా మంది మోటివేషన్ వీడియోస్ మీద డిపెండ్ అవుతారు. అంతేందుకు చాలా మంది నా స్టూడెంట్స్ కూడా ఫోన్ చేసి, సార్ నాకు మోటివేషన్ డ్రాప్ అవుతుంది, ఏదో ఒక మాట చెప్పండి సార్ అని అంటారు. మా మార్కెటింగ్ టీం వాళ్ళు కూడా మోటివేషన్ వీడియోస్ చేయండి సార్, అవి బాగా వర్క్ అవుతాయి, స్టూడెంట్స్ ఎక్కువ వాచ్ చేస్తారు అంటారు. బట్ ఐ నెవర్ గో అగైన్స్ట్ మై వాల్యూస్. ఐ ఆల్వేస్ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ మోటివేషన్ ఈజ్ సంథింగ్ దట్ స్పాన్స్ ఫర్ వెరీ షార్టర్ పీరియడ్ ఆఫ్ టైం. అది పూర్తిగా వర్కౌట్ అవ్వడం అనేటువంటిది జరగదు. ఆల్వేస్ రిమెంబర్, మోటివేషన్ కంటే యూ నీడ్ టు ప్రియారిటైజ్ బిల్డింగ్ స్ట్రాంగ్ రొటీన్. ప్రతిరోజు లేవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ సింగిల్ డే ద హిందూ న్యూస్ పేపర్ ఏదైతే ఉందో లాస్ట్ 8 years నుంచి నేను చదువుతూ ఉన్నాను. ఎవ్రీ సింగిల్ డే నేను బ్రష్ ఎలా చేస్తాను, స్నానం ఎలా చేస్తాను, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలా అయితే చేస్తానో, ద హిందూ న్యూస్ పేపర్ ప్రతిరోజు తప్పకుండా నేను చదువుతాను. అండ్ ఐ డోంట్ నీడ్ ఎనీ మోటివేషన్ టు డూ దట్, బికాస్ నా డైలీ రొటీన్లో నేను దాన్ని ఒక పార్ట్ కింద మలుచుకున్నాను. మోటివేషన్ వీడియోస్ వల్ల ఆ రోజు వరకు మాత్రమే మోటివేటెడ్గా ఉంటారు. అర్థమవుతుందా? యువర్ ఎండ్ గోల్ ఏదైతే ఉందో దట్ ఈజ్ యువర్ మోటివేషన్. అది మాత్రమే మనం డ్రైవ్ చేస్తూ ఉండాలి. మీ ప్రతి యాక్షన్ యువర్ ఎండ్స్ ఏదైతే ఉందో, దట్ మీన్స్ యువర్ ఎండ్ గోల్ ఏదైతే ఉందో దాన్ని ఫోకస్ చేస్తూ ఉండాలమ్మా. వెరీ ఇంపార్టెంట్ థింగ్, గుర్తుపెట్టుకోండి. సో దీస్ 8 ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉంటాయో మీ యొక్క UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ప్రాపర్గా గైడ్ చేస్తాయని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దామమ్మా. ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా స్పెషల్ వీడియోస్ కావాలన్నా ఫీల్ ఫ్రీ టు కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నేను కానీ మన ఎఫిషియెంట్ ఫ్యాకల్టీ టీం కానీ అలాంటి మల్టిపుల్ వీడియోస్తో మీకోసం ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్ అమ్మా.